వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మృతుల్లో నెలన్నర పసికందు ఉంది. అలాగే 4 ఏళ్ల క్రితం సంగమేష్తోని ప్రేమల వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. కానీ నెల క్రితమే రెండో బిడ్డకి జన్మనిచ్చిన జంట ఈ నెల 4న భార్య పిల్లల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు సంగమేష్. ఆ భార్య పిల్లల్ని వదిలేసిన తర్వాత మరుసటి రోజే విగత జీవులుగా మారారు తల్లి, ఇద్దరు పిల్లలు. తల్లే పిల్లలని గొంతు నిలిపి చంపి బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే డాగ్ స్క్వాడ్, దాంతోపాటు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. వీటన్నిటితోని పోలీసులు ప్రస్తుతానికి ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి అసలు ఇంత ఘోరమైన ఒక సంఘటన జరిగింది. ఒక నెలన్నర పసికందు, అలాగే ఇంకొక పాప, మొత్తానికి ఇద్దరు పిల్లలతో పాటు తల్లి తాను ముగ్గురి ప్రాణాలని వదులుకుంది. మరి మొత్తానికైతే దీనికి సంబంధించి అసలు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, అసలు ఆ వివరాల్లోకి ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక వివాహిత పేరు కొత్తపల్లి ప్రేమల. ఆమెకు 4 సంవత్సరాల క్రితం ఇక్కడ నిజాంపేట నుంచి దామరచర గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామమైన దామరచర గ్రామంలో కొత్తపల్లి సంగమేష్కు ఇచ్చి వివాహం చేయడం జరిగిందన్నారు. అయితే మొన్న డెలివరీ 1 నెల కింద డెలివరీ కోసం ఇక్కడ వచ్చి మొన్ననే వాళ్ళ భర్త వచ్చేసి వినాయకుని లడ్డు తీసుకున్నాం ఇంటికి పోదామని చెప్పేసి తోడుకెళ్ళి మళ్ళీ రిటర్న్లో నిన్న ఇక్కడ వదిలేసి పోవడం జరిగిందని చెప్పారు. అయితే నిన్న వచ్చేసరికి మేము అందరం వచ్చి చూసేసరికి ఆమె ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు. ఆమె ఊరేసుకొని చనిపోయి ఉన్నది. మరి దానికి సంబంధించిన కారణాలు ఇంకా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా కుటుంబ కళాలు ఏమైనా తెలియదు, పోలీసు వారు చూస్తున్నారు, ఎంక్వైరీ చేసి చెప్తారు. నా పేరు జగదీశ్వరచారి. దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, అసలు ఆ తల్లి నెలన్నర పసికందు, అలాగే ఇంకొక పాపనో బాబో, మరి మొత్తానికైతే వాళ్ళిద్దరిని కూడా ఆమె మరి చంపేసిందా, లేకపోతే వాళ్ళ ముగ్గురు ఎలా చనిపోయారు, అసలు దాని కారణాలు ఏంటి మహేష్? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజాంపేట మండల కేంద్రంలో సాయమ్మ రాములు దంపతులు కూడా ఈ యొక్క ప్రేమిలా కూడా ఈ యొక్క వివాహము 4 సంవత్సరాల క్రితం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనం ప్రస్తుత పరిస్థితిలో ఈ యొక్క వినాయకునికి సంబంధించి లడ్డు కొందామని చెప్పి తన భార్యకు నచ్చ చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిన ఈ యొక్క సంబంధించిన ఎవరైతే ఉన్నారో భర్త ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఒక తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో వీరికి వరకట్న వేధింపులకు కూడా గురి చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒక రెండవ కుమారుడు సూర్యవంశీ కావచ్చు, మొదటి కుమారుడు 3 సంవత్సరాలు ఉన్నటువంటి ధనుష్ కావచ్చు, 18 నెలలు ఉన్నటువంటి సూర్యవంశీ తనకు పుట్టలేడని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులు కూడా స్థానిక ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ను తీసుకొచ్చి కూడా జరిగిన సంఘటనను పరిశీలిస్తున్నారు. అక్కడ క్రూజ్ టీం కూడా చేరుకుంది. అంటే జరిగిన సంఘటన ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పి ఆధారాలను సేకరిస్తున్నారు. ఎందుకంటే ప్రమీలాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇద్దరిని కూడా ఒక చంపేసి ఆమె ఉరివేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అది ఎవరైతే భర్త ఉన్నారో మరి ఎవరు చేశారు ఏంటి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు యొక్క వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన సంగారెడ్డి జిల్లాలో అందరినీ కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే ఇద్దరి ముక్కుపచ్చల పిల్లలను చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఒక ఇద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటే పిల్లలు ఏం చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే వారు 3 సంవత్సరాలు, ఒకరు 18 నెలలు ఉన్నారు. వీరికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది. వీరికి ఒక కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యలను వేరే వారికి చెప్పుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇటువంటి ముక్కుపచ్చలాని పిల్లల్ని చంపడం ఏంటని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కళ్యాణ్. అంటే ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేసే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లల్ని చంపి ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.
ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.